సిఐటియు బ్రాంచ్ నాయకులు జీడీకే2 ఇంక్లైన్ గని సందర్శనకి వెళ్లి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పలు గనిపై ఉన్న స్థానిక సమస్యలపై ఉద్యోగస్తులు మాట్లాడుతూ అనేక విషయాలు సిఐటి నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూసినా చెత్త చెదారం, వానకు ఉరిసే రేకులు మరియు గదులు, వెలుతురు లేని దారులు, పాములు, కుక్కల దోమల బెడద, సౌకర్యవంతంగా లేని నీటి పంపులు, కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకరు లేక ఇబ్బంది పడడం, అలాగే యాక్టింగ్ల సమస్య, పని ఒత్తిడి తదితర కారణాలతో టెక్నీషియన్లు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువ టెక్నీషియన్లు డిప్యుటేషన్ల పేరుతో ఓసీపీ 5 పంపిస్తూ గనిలో పనిచేసే కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని తెలియజేశారు. అంటే పాప వాళ్ళ సమస్య ఎడబెట్టుకోండి. మాట్లాడే ఏదో బాయ్ కూర్చున్నాడు. రిలేటివ్స్ అప్పుడు మేము సూపర్ సిరాజ్ మాట్లాడుతున్నా. వర్షాకాలం వచ్చిందంటే మా రూమ్ పరిస్థితి ఏ అధికారి చూసినా కానీ అప్పుడు మనం చూస్తాం అనేది తప్పించి కానీ ఇదివరకు దీన్ని పట్టించుకున్న నాదుడు లేదు. వర్షాకాలం వస్తే ఉరిపే మా పెట్టెలు, మా బట్టలు, మా బూట్లు, ఏ వస్తువైనా అని తడవడమే. ఈ రేకుల మీద ఉన్న చెత్త తీయడానికి కూడా అధికారులు ఎవరు సహకరించట్లేదు. దీన్ని తక్షణమే పరిశీలించి మా సమస్యను తీర్చవలసిందిగా అధికారులు కోరుతున్నారు. వాళ్ళని కూడా తీసి మొత్తం 8 మంది మా ముఖంగా కాక 7 అదే చెప్తారా. మా ప్రమోషన్ ఎత్తుకోవాలన్నా ఇంకా షిఫ్ట్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని తీసి మా జనరేషన్ చేస్తే మాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటాయి. యాక్టింగ్ కూడా లేరు. పర్మనెంట్ వాళ్ళు ఉండాలి. కాకపోతే ఒక షిఫ్ట్లో 4 ఉన్నారు. ఇప్పుడు బాగా పని ఏం చెప్పు. నువ్వు అన్ని పని వస్తానికి వాళ్ళ ముందు చెప్తారా అనే మీరు గుడ్లేసుకోమంటారు. మీరు కంప్లైంట్ అయినా మంచిగా ఇంకా బాగా ఉంటలేసుకోండి. రూమ్ సమస్యలు కూడా రోజు వర్కర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆఫీసర్ల రూమ్ల చుట్టూ నీట్గా పూడ్చిన కన్నా ఊడుతారు, కానీ వర్కర్ల రూమ్ కాడికి మాత్రం వచ్చి పూడ్చడం లేదు. ఆ చెత్త తెచ్చి కార్మికుల రూమ్లో కూడా అక్కడికి వస్తాడన్న. సబ్ జూనియర్, జూనియర్ ఓడిపోయి ఉన్నారు. సీనియర్ మాత్రం డిప్యూటీ జూనియర్ ఉన్నారు. సీనియర్ ఇదే మా ఇంట్లో కొట్టుకుని వస్తారు. అది సమస్య. ఏమైనా ఫిట్టర్ లేరు, టెక్నీషియన్ లేరని షార్టేజ్ అని ఉన్నోళ్ళని ఆగకూడతాను. రికమెండేషన్ పైసలు పెట్టి పోతారు. సీనియర్ల వాళ్ళని మీకు అక్కడ వస్తాను. పని చేసుకుంటారు. ఓవర్లోడ్ పెట్టాలి. ఒక్క పని కాకుండా 2-3 పని పెట్టి అమ్ముతారు. అది లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, లోపల ఒకటి లోపల ఇంకో విధంగా నడుస్తారు. అయినా డిస్ట్రిబ్యూషన్ ఒకటి లోపలికి పోతే 2-3 పనులు వేరే విధంగా మారుతారు.
కోడి అక్కడ 2 ఇయర్ బిట్టర్స్ లేకపోయే వాళ్ళు ఉన్న బిట్టర్స్ ఇక్కడ 2 ఇంచర్ బిట్టర్స్ 2 ఇయర్లు పెట్టి వాడుకుంటారు ఏ షిఫ్ట్ అయినా సరే ఓకే